వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాండి తెలుగు బ్లాగ్. సో నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను పీసీఓడి డైట్ ప్లాన్ అనేసి. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. మీరు అలాగాని ఫాలో చేశారనుకోండి 2 months లో ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. ఏ టాబ్లెట్స్ అవసరం లేదు. కొందరు ఈ క్వశ్చన్ అడుగుతున్నారంటే టాబ్లెట్స్ యూజ్ చేయొచ్చా, స్టాప్ చేసేయచ్చా అన్నారు. ఇమీడియట్ గా అయితే స్టాప్ చేయొద్దండి. ఇప్పుడు ప్రెసెంట్ కి మీకు పీరియడ్స్ రావడానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క లెంత్ ఉంటుంది అనమాట, సైకిల్ లెంత్. కొందరికి 35 days కి వస్తుంది, కొందరికి 40 days కి అలా వస్తుంది. కానీ మీకు డాక్టర్ టాబ్లెట్స్ సజెస్ట్ చేసినప్పుడు 21 days కి టాబ్లెట్ వస్తుంది, ఒక 1 week వెయిట్ చేయమంటారు, పీరియడ్స్ వస్తుంది, మళ్ళీ 3rd day నుంచి టాబ్లెట్స్ వాడమంటారు, ఇలా చెప్తారనమాట. ఈ టాబ్లెట్స్ యూజ్ చేసేటప్పుడు ప్రెగ్నెన్సీ ట్రై చేయడం కొంచెం కష్టమే అనమాట. సో మీరు ఏం చేస్తారంటే టాబ్లెట్స్ యూజ్ చేస్తూ మీ రొటీన్ ని సెట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏం చేస్తారంటే మీరు టాబ్లెట్స్ యూజ్ చేయండి, ఒక 2 months టాబ్లెట్స్ యూజ్ చేయండి. 2-3 months మీకు డాక్టర్ చెప్పింటారు ఎంత కోర్స్ అంటే. కొందరు 2 months యూజ్ చేయమంటారు, కొందరు 3 months, కొందరు 6 months యూజ్ చేయమని చెప్తారు. సో మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ఇంపార్టెంట్. మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పీరియడ్స్ రావడానికి ఇచ్చేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన రోజులు యూజ్ చేయమని చెప్తారు. ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీకి కావాలి అనుకుంటే మీరు చెప్పండి, ప్రెగ్నెన్సీకి ట్రై చేయాలనుకుంటున్నా మీ టాబ్లెట్స్ యూజ్ చేస్తే ప్రెగ్నెన్సీకి ఓకేనా అనేసి. ఎందుకంటే 21 days టాబ్లెట్స్ ఉంటుంది కదా, టాబ్లెట్స్ నేమ్స్ అంతా గుర్తులేదు, ఇప్పుడు యూజ్ చేయట్లేదు. సో అవన్నీ ఫైల్లో ఉన్నాయి, ఇంకొకసారి తీసుకున్నప్పుడు నేను క్లియర్ గా చూపిస్తాను. సో 21 days అనేసి ఉంటుంది. మోస్ట్లీ అన్ని డాక్టర్స్ 21 days కి ఇస్తారు టాబ్లెట్. సో ఆ 21 days కి యూజ్ చేసేటప్పుడు అది ప్రెగ్నెన్సీకి ట్రై చేయొచ్చా లేదా అనేసి మీరు అడగండి. ఎందుకంటే ఆ 21 టాబ్లెట్స్ యూజ్ చేసేటప్పుడు ప్రెగ్నెన్సీకి ట్రై చేయడం కొంచెం కష్టమే అనమాట. సో అప్పుడు ఏం చేస్తారంటే మీకు డాక్టర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30 days కి ఒకసారి పీరియడ్స్ అనుకోండి, ఫస్ట్ ఏం చేస్తారంటే 5 days, 21 days కి లేదు, 5 days కి మాత్రమే టాబ్లెట్స్ ఇస్తారు. 5 days టాబ్లెట్స్ యూజ్ చేయమని చెప్తారు. యూజ్ చేస్తే పీరియడ్స్ వస్తుంది. మళ్ళీ ఏం చేస్తారంటే వెయిట్ చేయమని చెప్తారు అనమాట. ఒక 30 days యూజ్ చేయద్దండి, వెయిట్ చేయండి కొన్ని రోజులు, పీరియడ్స్ వస్తున్నారు. మళ్ళీ పీరియడ్స్ రాకపోతే ఒక 30 days 35 days గ్యాప్ ఇచ్చి పీరియడ్స్ రాకపోతే మళ్ళీ టాబ్లెట్స్ వేసుకోమని చెప్తారనమాట. సో అలా మీకు తెలుస్తుంది. నేనేం చేశానంటే ఫస్ట్ తెలియక 21 days కి తీసుకున్నాను, 21 days అది తీసుకున్నాను. ఫస్ట్ చాలా ఇయర్స్ సఫర్ అయ్యాను, మ్యారేజ్ కి ముందు, మ్యారేజ్ తర్వాత దాని గురించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తెలియక. అందుకే ఇప్పుడు వీడియోస్ అన్ని ఎప్పుడు చూసిన పీసీఓడి గురించి చెప్తూ ఉంటాను. సో అది తెలియనప్పుడు ఫస్ట్ టైం చెప్పినప్పుడు చాలా భయం వేస్తుంది మనకి, దాని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు. సో చాలా ఈజీ, చాలా చాలా ఈజీ దాన్ని క్యూర్ చేసుకోవడము. క్యూర్ అంటే మళ్ళీ కంప్లీట్ గా పోతుందని అనుకోవద్దండి మీరు, ఇంకా లైఫ్ లాంగ్ అలానే ఉంటుంది, కానీ కంట్రోల్ చేసుకోవచ్చు మనము. మీరు ఎప్పుడంతా అన్హెల్తీ మీ రొటీన్ చేంజ్ చేసేస్తారో 3-4 months లో మళ్ళీ నార్మల్ పీసీఓడి వచ్చేస్తుంది. పీసీఓడి అంటే పీరియడ్స్ రాకపోవడమే కాదు, ఫ్లో ఎక్కువగా ఉండడము ఉంటుంది, లేకపోతే స్పాటింగ్ అంటే బ్లీడింగ్ వచ్చి తక్కువ ఎక్కువ రోజులు అవ్వడము అలా కూడా ఉంటుంది అనమాట. సో అది డిఫరెంట్, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా. సో అందుకే ఒకసారి క్యూర్ అయితే మళ్ళీ దాన్ని తెచ్చుకోవద్దండి, కంట్రోల్లోనే పెట్టుకోండి. అంటే బీపీ షుగర్ ఎలా ఒకసారి వస్తే అది కంప్లీట్ గా పోదు, కానీ కంట్రోల్ చేయొచ్చు. ఇది కూడా అంతే, స్ట్రిక్ట్ గా చేస్తే 2 months అంతే, 2 months లో కంట్రోల్ అయిపోతుంది. కానీ పీసీఓడి ఉన్నప్పుడు ప్రతిరోజు వెయిట్ చెక్ చేసినప్పుడు మీరు స్ట్రాంగ్ గా ఉండాలి. ప్రతిరోజు వెయిట్ చెక్ చేసినప్పుడు ప్రతిరోజు డిఫరెన్స్ కనిపించదు, వెయిట్ అనేది ప్రతిరోజు డిఫరెన్స్ కనిపించదు. సో ఏం చేస్తారంటే ఒకటి వెయిట్ చెక్ చేయకుండా ఉండండి, ఒక 3-4 days ఒకసారి వెయిట్ చెక్ చేయండి. లేదా చెక్ చేసినా ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే చాలా కష్టం వెయిట్ రెడ్యూస్ అవడము. సో వెయిట్ రెడ్యూస్ అవడం దానికంటే కూడా మీ రొటీన్ ఫాలో చేస్తుండండి. సడన్ గా వెయిట్ చూస్తే ఒక రోజు 3-4 kgs తగ్గుతారు, సో అది కన్ఫర్మ్ గా ఉంటుంది. సో డైలీ అనేది వెయిట్ రెడ్యూస్ చెప్పేదాను, ఆల్రెడీ కొన్ని వీడియోస్ లో చెప్పాను. డైలీ 1.5 hour వర్కౌట్స్ చేయాలి. అవుట్ సైడ్ ఫుడ్, ప్యాకెట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ అంతా స్టాప్ చేసేయాలి. కార్బోహైడ్రేట్ డ్రింక్స్ అంతా ఏం తీసుకోకూడదు, ఇవన్నీ చేయాలన్నమాట. హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, వర్కౌట్స్, ప్రాపర్ స్లీప్, స్ట్రెస్ లేకుండా ఉండాలి. ఇలా చేశారనుకోండి ఖచ్చితంగా పీరియడ్స్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ రోజు కూడా ఒక డైట్ ప్లాన్ నేను చూపిస్తాను. అంటే అప్పుడప్పుడు ఒక్కొక్క డైట్ ప్లాన్ పెడుతూ ఉంటాను నేను, ఎలా యూజ్ చేస్తున్నాను. సేమ్ డైట్ ప్లానే, ఫుడ్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. దీంట్లో ఎలాంటి డ్రింక్స్ తీసుకోవడం వల్ల పీరియడ్స్ కి హెల్ప్ అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో కొన్ని చూపిస్తాను. నెక్స్ట్ వచ్చి పీసీఓడి ఉన్నప్పుడు యాక్నీ ప్రాబ్లం, హెయిర్ ఫాల్ కొంచెం ఎక్కువ మెచ్యూర్డ్ గా కనిపిస్తుంది అనమాట. ఫేస్ ఎక్కువ మెచ్యూర్డ్ గా కనిపించడము, కొద్దిగా డార్క్ గా అయిపోతూ ఉంటుంది, నెక్ డార్క్ గా అయిపోవడము, అన్వాంటెడ్
హెయిర్ రావడము, వెయిట్ ఎక్కువగా ఒకలాగా కనిపిస్తారు అనమాట, బాగా ఉబ్బిపోయినట్లుగా అట్లా కనిపిస్తారు, లేదా వాళ్ళ ఏజ్ కంటే ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. సో అలాంటివన్నీ మీరు వాటి గురించి సపరేట్ గా, ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ ఫాల్ ఉంది, హెయిర్ ఫాల్ ని రెడ్యూస్ చేసుకునే దానికి సపరేట్ గా యాక్నీకి వచ్చి ఫేస్ ప్యాక్ వేసుకోవడం, అన్వాంటెడ్ హెయిర్ కి హెయిర్ రిమూవ్ చేసుకోవడం, ఇలా చేయొద్దండి. అన్నిటికీ ఒకే సొల్యూషన్. మీ రొటీన్ చేంజ్ చేసుకున్నారనుకోండి, అవన్నీ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. పీసీఓడి తగ్గిపోతే ఇవన్నీ చిన్న చిన్న ఇష్యూస్ లోపల ఇవన్నీ కూడా సెట్ అయిపోతుంది అనమాట. సో అలా సెట్ అవ్వాలంటే అందరూ పీసీఓడికి డైట్ చేయాలి, వెయిట్ రెడ్యూస్ చేయాలంటే ఫుడ్ క్వాంటిటీ తగ్గించేస్తారు. మీ ఫుడ్ క్వాంటిటీ తగ్గినా కూడా ఐరన్, ప్రోటీన్, ఫైబర్, కాల్షియం ఇవన్నీ ప్రాపర్ గా ఉండేలాగా చూసుకోవాలి. మీరు ప్రోటీన్ తక్కువ తీసుకున్నారనుకోండి, మళ్ళీ హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. బాగా విటమిన్స్ బాగుండేటివి తీసుకున్నారనుకోండి, స్కిన్ గ్లోగా ఉంటుంది, యాక్నీ కూడా తగ్గుతుంది. కాల్షియం బాగా తీసుకుంటే మళ్ళీ మీ బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటుంది. సో ఇలా ఉంటుంది. మీరు తీసుకునే ఫుడ్ క్వాంటిటీ తక్కువ ఉన్నా కూడా మీ బాడీకి కావాల్సిన ప్రోటీన్, ఫైబర్, ఐరన్, కాల్షియం ఇవన్నీ ప్రాపర్ గా ఉండాలన్నమాట. సో నా డైట్ ప్లాన్ నేను చూపిస్తాను ఎలా తీసుకుంటాను అని. చాలా తక్కువగానే ఉంటుంది, ఈజీ అండ్ లేజీ డైట్ ప్లాన్ అని చెప్పొచ్చు. సో అలా ఉంటుంది. సో చూసేద్దాం, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మార్నింగ్ ఎంటీ స్టమక్ తో ఈ డ్రింక్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది పీరియడ్స్ ని రెగ్యులర్ చేయడానికి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిందే. జింజర్ వచ్చేసి ఎక్కువ ఫీమేల్స్ కి వచ్చేసి హార్మోన్స్ కి చాలా మంచిది. పీరియడ్స్ ని బాగా రెగ్యులేషన్ గా రప్పిస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ క్వాలిటీస్ కూడా దీనికి చాలా ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ క్రాంప్స్ ఇవంతా కూడా చాలా బాగా తగ్గిస్తుంది. మూడ్ స్వింగ్స్, హెడ్ ఏక్ ఇదంతా కూడా చాలా బాగా తగ్గుతుంది అనమాట. సో మీరు ఇంకా బాగా కావాలనుకుంటే దీంట్లో లెమన్, కొంచెం ప్యూర్ హనీ కూడా యాడ్ చేసుకోండి. ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల పీరియడ్స్ రాని వాళ్ళకు కూడా పీరియడ్స్ వస్తుంది. ఈ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను క్లియర్ గా ఆల్రెడీ, అంటే ఎంత వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలో ఆల్రెడీ క్లియర్ గా మెన్షన్ చేశాను. పీరియడ్స్ కి రెగ్యులర్ గా రావడానికి ఒక వీడియో పోస్ట్ చేశాను, మీరు ఆ వీడియో చూడండి. లేదు అంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. అంటే క్వాంటిటీ కూడా కరెక్ట్ గా తీసుకోవాలి, కరెక్ట్ గా బాయిల్ చేయాలి, అప్పుడే వస్తుంది. సో ఎంటీ స్టమక్ తో ఈ డ్రింక్ తీసుకున్నాను. నేను ఫాలో అవుతుండేది ఇప్పుడు 16:8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో మార్నింగ్ 10 o'clock స్టార్ట్ చేస్తాను. 10 డ్రింక్ తాగి ఒక 10:45 వరకు వర్కౌట్స్ చేస్తాను. నెక్స్ట్ వర్కౌట్స్ వచ్చి మోస్ట్లీ బటర్ఫ్లై ప్రతిరోజు చేయాలండి. వర్కౌట్స్ ఇక్కడ చూపించే వర్కౌట్స్ అన్నీ మీకు పీసీఓడికి చాలా బాగా వర్క్ అవుతుంది. మీ యూట్రస్కి మంచిది అనమాట. కొద్దిగా అక్కడంతా మనకి అసలు వర్కౌట్స్ చేయకుండా, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అలా ఉండడం వల్లనే ఏమవుతుందంటే వెయిట్ గెయిన్ అయ్యి వాటర్ బబుల్స్ ఫామ్ అవడం, ఎగ్స్ రిలీజ్ అవ్వకుండా ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతుంది. సో మోస్ట్లీ సపరేట్ వర్కౌట్స్ కూడా నేను పోస్ట్ చేశాను పీసీఓడి, పీసీఓఎస్కి. ఆ వర్కౌట్స్ కూడా చూసి అవి చేయడానికి ట్రై చేయండి. లేదు మీకు యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా చాలా యోగా కానీ వర్కౌట్స్, ఈజీ ఎక్సర్సైజ్ చాలా ఉంటాయి. అలా అది ఏదైనా ఫాలో చేయండి. ఏది ఫాలో చేసినా కన్సిస్టెంట్గా చేయండి. వన్ డే వచ్చి బాగా ఒక 2-3 hours చేసి నెక్స్ట్ 2-3 days చేయకపోతే రిజల్ట్స్ ఉండదు. మీరు ఒకవేళ 15 minutes 30 minutes చేసినా కూడా ప్రతిరోజు చేస్తేనే ఆ రిజల్ట్ అనేది ఉంటుంది. కన్సిస్టెన్సీ, నెక్స్ట్ డిసిప్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు చేయాలి. 2 months కంటిన్యూగా చేయండి. రిజల్ట్స్ చూసి మీరే షాక్ అవుతారు. సో అది కన్సిస్టెంట్గా చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వర్కౌట్స్ చేసినాక ABC జ్యూస్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది మీ స్కిన్ గ్లోకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు వెయిట్ లాస్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. పీసీఓడి, పీసీఓఎస్ ఉండేటప్పుడు ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ ఏంటి తెలుసా? బీట్రూట్, క్యారెట్, స్పినాచ్ మీ డైట్లో యాడ్ చేసుకోండి. దీన్ని సూప్ లాగా లేదా డ్రింక్ లాగా చేసుకొని ఒక 28 days మీరు తీసుకున్నారనుకోండి, మీ యూట్రస్లో ఏమైనా డ్యామేజ్ ఉన్నా కూడా రెక్టిఫై చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి, ఆఫ్టర్నూన్కి, లంచ్కి మిడిల్లో ఏం చేస్తానని ఒక గోవా తీసుకున్నాను. గోవా కూడా చాలా బాగా మంచిది, వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది, పీసీఓడికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్కి నేను సాలడ్ తీసేసుకున్నాను. సాలడ్లో ఇక్కడ స్ప్రౌట్స్, నెక్స్ట్ కుకుంబర్, క్యాప్సికమ్, ఆనియన్స్, టొమాటో, కొన్ని చిల్లీస్, కొరియాండర్, సాల్ట్, నెక్స్ట్ ఏంటంటే పెప్పర్ యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే దీంట్లో లెమన్ కూడా యాడ్ చేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. చాలా ఈజీ, నేను చెప్పినట్లు ఈజీ అండ్ లేజీగా ఉండేవాళ్ళు చాలా బాగా చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కుక్ చేసేది చాలా తక్కువగా ఉంటుంది, ఆయిల్ ఫుడ్ తినేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ చూస్తే మనకి న్యాచురల్గానే చాలా మంచిది. మీరు పీసీఓడి అనే కాదు, నార్మల్గా తీసుకుని
తీసుకున్నా కూడా చాలా మంచిది అనమాట. ఈ గ్రీన్ గ్రామ్స్ ని మంచిగా స్ప్రౌట్స్ లాగా చేసి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే పీసీఓడి సేమ్ అదే మళ్ళీ మన హార్మోనల్ ని ప్యాటర్న్ వచ్చి కరెక్ట్ గా పెడుతుంది అనమాట. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా కరెక్ట్ గా ఉండేలా చూస్తుంది. దీంట్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి గ్యాస్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇలాంటివి తీసుకుంటూ ఉండండి. నెక్స్ట్ ఈవినింగ్ ఏంటంటే వర్కౌట్స్ చేసేకి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. ఒక 4 ఆరెంజెస్ లేదా 3 ఆరెంజెస్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపించే ఆరెంజెస్ అన్ని నేను తీసుకోలేదు, జస్ట్ చూపించాను ఇక్కడ అంతే. ఒక 3 ఆరెంజెస్ తీసుకున్నాను, 3 లేదా 2 ఒక గ్లాస్కి, చిన్న గ్లాస్కి సరిపోయేంత. చాలా ఫ్రూట్స్ ఉన్నాయి, కొన్ని ఫ్రూట్స్ మనకు దొరకవు. అవన్నీ పీసీఓడి సిమ్టమ్స్ ఉండే వాళ్ళకి చాలా మంచిది, మంచిగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఏవేవంటే చెర్రీస్, యాపిల్, ఆరెంజ్, గ్రేప్ ఫ్రూట్, పియర్స్. కొన్ని చోట్ల కొన్ని ప్లేసెస్లో చెర్రీస్ దొరకదు, గ్రేప్ ఫ్రూట్ దొరకదు. కానీ అవన్నీ పీసీఓడి ఉండే వాళ్ళకి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వాళ్ళకి మంచిగా హార్మోన్స్ అన్ని కరెక్ట్ గా ఉండడానికి, బ్యాలెన్స్డ్ గా ఉండడానికి వర్క్ అవుతుంది అనమాట. సో ఆరెంజెస్, యాపిల్స్, పియర్స్ దొరుకుతుంది. ఇవన్నీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కు చాలా మంచిది. సో ఇవి తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఆల్రెడీ చెప్పినట్లుగా నేను మీ పీసీఓడి ఇష్యూతో పాటు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఉండేటివన్నీ కూడా క్యూర్ అయ్యేలాగా ఉండాలి. సో ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవడం వల్ల పీసీఓడిని క్యూర్ అవుతుంది. మీ స్కిన్, హెయిర్, నెక్స్ట్ వచ్చి బాడీ కూడా ఫిట్ గా హెల్తీగా ఉంటుంది. ఇది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పీసీఓడి తగ్గే వరకు ఇలాంటి రొటీన్ ఫాలో చేసి వన్స్ తగ్గిపోయినాక మీరు స్టాప్ చేసి మరీ లేజీగా ఉన్నారనుకోండి, మళ్ళీ సేమ్ ప్రాబ్లం మళ్ళీ రివర్స్ వస్తుంది. సో వన్స్ తగ్గించుకున్నాక మళ్ళీ రాకుండా కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే నేను ఆ ప్రాబ్లం ఫేస్ చేశాను. ఒకసారి తగ్గిపోయి మళ్ళీ నేను లేజీగా ఉండడం వల్ల మళ్ళీ రివర్స్ వచ్చింది అనమాట. సో ఒకసారి తగ్గితే మళ్ళీ రాదు అనుకోద్దండి. రొటీన్ అలానే కంటిన్యూ చేస్తూ ఉండడానికి ట్రై చేయండి. ఇంత స్ట్రిక్ట్ గా చేయకపోయినా హెల్తీ ఫుడ్ తీసుకొని నార్మల్ గా వర్కౌట్స్ చేసినా కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ జ్యూస్ తీసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు వర్కౌట్స్ చేశాను. మీకు వర్కౌట్స్ అన్ని ప్లేలిస్ట్ లో చూడండి. పీసీఓడి, పీసీఓఎస్ వర్కౌట్స్, నార్మల్ వర్కౌట్స్ చేశాను. డైలీ 2 అవర్స్ ఖచ్చితంగా, 2 అవర్స్ అంటే ఒక 1.5 అవర్ వర్కౌట్స్ అయితే కంపల్సరీ చేయాలి పీసీఓడి ఉన్నప్పుడు. లేదు అంటే అవ్వదు. ఎందుకంటే మనం తీసుకుంటే క్యాలరీస్ తక్కువగా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే ఆల్రెడీ బాడీలో ఉండే క్యాలరీస్, ఫ్యాట్ ని కూడా బర్న్ చేయాలి కాబట్టి వర్కౌట్స్ కంపల్సరీగా చేయాలి. నెక్స్ట్ ఈవినింగ్ అంటే ఒక 6 లోపల డిన్నర్ ఫినిష్ చేసేయాలి. డిన్నర్కి ఏం తీసుకున్నానంటే రెడ్ రైస్ పోహా తీసుకున్నాను. మనకి సడన్ గా రైస్ స్టాప్ చేసేస్తే రైస్ తినాలనిపిస్తుంది కదా, అలాంటప్పుడు ఇలాంటి లో క్యాలరీ ఫుడ్ తీసుకున్నారనుకోండి మీకు రైస్ తిన్న ఫీలింగ్ ఉంటుంది, స్టమక్ ఫుల్ గాను ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా వీడియో ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి. లేదంటే నేను డిస్క్రిప్షన్ లో ఈ వీడియో లింక్ కూడా ఇస్తాను. చాలా ఈజీ. ఈరోజు చూపించిన అంటే అన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా చూస్తే మీకు 10 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు అనమాట. సో అలాంటి వీడియోస్, అలాంటి ఫుడ్ ఐటమ్స్ చూపించాను, తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, చాలా ఈజీగా ఉంది కదా. ఫాలో చేసి మీ ఇష్యూస్ ని సాల్వ్ చేసుకోండి. హెల్తీ రొటీన్ ని స్టార్ట్ చేయండి. మీకు కానీ వీడియో నచ్చింటే లైక్, షేర్, కమెంట్. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియో కలదా. టిల్ దెన్ టేక్ కేర్, బై.